అడిగినా చెప్తాడు బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు. నేను జూబ్లీస్ ప్రజలకు కూడా తెలియదలుచుకున్నాను. బీజేపీ బీఆర్ఎస్ కి ముసుకేసుకొని లోపాయికారిగా సహకారం చేస్తా ఉంది. అది బీజేపీకి ఓటేసినా బీఆర్ఎస్కి వేసినా రెండు ఒకటే. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోకి ముందుకు వచ్చినటువంటి వాగ్దానాల్లో ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ఇచ్చాం. మీరు ఒక్క మహిళకి మంత్రి పదవికి ఉన్న మహిళల్ని కించపరిస్తే మేము ఉచితంగా మహిళలకి బస్సు సౌకర్యం ఇచ్చాం. ఇలా 40 లక్షల రేషన్ కార్డులు మీరు 10 ఏళ్ళు ఊరడించి ఒక్క రోజున కేసీఆర్ గాని కేటీఆర్ గాని హరీష్ రావు గాని రేషన్ కార్డ్ అనేది బీద ప్రజల యొక్క జీవితాల్లో ఒక మెలుగైన దీపం అనేది మర్చిపోయి 10 ఏళ్ళు పెండింగ్ లో పెడితే మేము వచ్చిన తర్వాత 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చి బీద ప్రజలను ఆదుకుంటా ఉన్నాం. దాని ద్వారానే నిత్యావసర సరుకులు కానీ సన్న బియ్యం కానీ చరిత్రాత్మక కార్యక్రమం సన్న బియ్యం కూడా ఇవాళ బీద ప్రజలకు అందుతా ఉంది. మేము ఇచ్చిన రేషన్ కార్డుల వల్ల 1,20,00,000 మంది ఇలా రేషన్ కుటుంబాలు ఇలా రేషన్ కార్డు యొక్క లబ్ధి పొందుతా ఉన్నాయి. జూబ్లీస్ ప్రాంతంలో దాదాపు 40,000 ఇళ్లలో 200 లోపు యూనిట్లు కరెంటు కాలుతో ఉచితంగా జీరో బిల్లు పొందుతా ఉన్నారు. అడుగున రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీద ప్రజల యొక్క జీవితాలను మెరుగుపరిచే పనిలో ఉంది. మీరు 10 ఏళ్ళు బీద ప్రజల గురించి ఒక్కరోజు కూడా ఆలోచించిన పాపన పోలే. కార్పొరేట్ సెక్టర్తో కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకొని ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించి 7.5 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి పోయినారు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉంటే ఈయన ఇక్కడ పబ్బం గడుపుకోవడానికి రాజకీయాలు ఎప్పుడు చేయాలో ఎక్కడో చేయాలో కూడా తెలియని స్థితిలో ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. అసహనంగా మాట్లాడుతూ ఉన్నారు. సర్వం కోల్పోయిన విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏ సెక్షన్ వాళ్ళ మీటింగ్ పెట్టి ఆ సెక్షన్ వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారు. మైనార్టీల మీటింగ్ పెట్టి మైనార్టీలు రెచ్చగొడతా ఉన్నారు. మహిళల మీటింగ్ పెట్టి మహిళలు రెచ్చగొడతా ఉన్నారు. అగ్రవర్ణాలు కొన్ని కులాలని మీటింగ్ పెట్టి వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల యొక్క శ్రేయస్సు కోరుకునే పార్టీ. అందుకే జూబ్లీస్ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే నిన్న రేవంత్ రెడ్డి గారు జరిగిన రోడ్ షోలో వేలాదిగా తరలి వచ్చి అపూర్వక స్వాగతం పలికినారు. వాళ్ళ యొక్క ఉత్సాహం వారి యొక్క పలకరింపు చూస్తే జూబ్లీస్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు మంచి మెజార్టీతో గెలుస్తున్నటువంటి నమ్మకం ఏర్పడతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు ఆడియో ఓకే పవర్ ఉంది అన్న. అందుట్లో సెల్ పోయింది చూడండి. మైక్లో సెల్. సారీ. సో సంక్షేమం అభివృద్ధి రెండు కల్లా ముందుకొస్తున్న పరిస్థితి. మహిళా బస్సు విషయంలో పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. ఎంతమంది వాడుకున్నారు ఇప్పటికీ? దాదాపు 1,35,00,000 మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఈ 2 నెలల్లో వాడుకున్నారంటే ఆ కార్యక్రమం ఎంత విజయవంతమైందో ఒకసారి అర్థం చేసుకోవాలి. 135 కోట్లు, సారీ 135 కోట్లు, 135 కోట్ల మహిళలు. ఇవాళ చాలా మంది అబద్ధాలు ప్రచారం చేసి ఓటు దండుకునే ప్రయత్నం చేసిన వేళ కొన్ని విషయాలు మీరు ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళండి కొద్దిగా ఎక్క తక్కగానే దాదాపు 60 నుంచి 70%
గృహాలు, ఉచిత విద్యుత్తును లోగోలన్నీ పెట్టండి. మైకులు పెట్టేసి అదే